ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ప్రీతం రెడ్డి. ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్లో క్వాంటిటేటివ్ అనాలిసిస్లో కొన్ని మెథడ్స్ చూద్దాం. సో మనకి ఈ మెథడ్ అనేది కామన్ సైజ్ అనాలిసిస్ అంటారు. కామన్ సైజ్ అనాలిసిస్ అంటే అన్ని మనకి కంపోనెంట్స్ని కామన్ సైజ్లో మెజర్ చేస్తాం మనం అందుకే దాన్ని కామన్ సైజ్ అనాలిసిస్ అంటాం. ఇది ఎందుకు వాడతాం? ఇప్పుడు మనం రెండు కంపెనీస్ని అనలైజ్ చేస్తున్నాం. ఒక కంపెనీ సేల్స్ ఏమో కోట్లలో ఉన్నాయి, ఇంకొక కంపెనీ సేల్స్లోనేమో లక్షల్లో ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం నెంబర్స్లో కోటి ఉంది, కోటి బెటరు, లక్ష ఉంది అంటే తక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ₹1,00,00,000 సేల్స్ చేసే కంపెనీకి మేబీ 10% ప్రాఫిట్ రావచ్చు, బట్ లక్షల్లో చేసే కంపెనీకి 50% ప్రాఫిట్ రావచ్చు. సో ఈ రెండింటిని ఈజీగా మెజర్ చేయడానికే మనం కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ లేదా కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ లేదా కామన్ సైజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేవి వాడతాం. అసలు కామన్ సైజ్ అంటే ఎలా వాడాలి? ఇప్పుడు మనకి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దీనికి కంపెనీ ఏబీసీకి సేల్స్ అనేవి 2 lakh అయ్యాయి, కంపెనీ XYZకి 1 lakh అయ్యింది. సో ఈ రెండింటిని కంపేర్ ఎలా చేస్తాం అంటే, ఇందులో ఉన్న కంపోనెంట్స్ అన్నిటినీ అంటే రెవెన్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, గ్రాస్ ప్రాఫిట్ ఇవన్నిటినీ మనం సేల్స్ తోటి డివైడ్ చేస్తాం. ఇలా సేల్స్తో డివైడ్ చేసినందుకు మనకి అంతా పర్సంటేజ్లో వస్తుంది. దేని పర్సంటేజ్లో? రెవెన్యూ పర్సంటేజ్లో. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది సేల్స్లో ఎంత శాతం ఉంది అని. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, రెవెన్యూ అనేది 100% ఉంది. అదే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రెవెన్యూలో 50%. అదే ఇప్పుడు ఇలా ట్యాక్స్ చూసుకున్నాం. ట్యాక్స్ అంటే ఎంత? రెవెన్యూలో ట్యాక్స్ అనేది 7.43%. ఇలా అనమాట. ఇలా మనం ఈ రెండు కంపెనీస్కి చేసుకుంటే మనకి ఇలా అన్ని పర్సంటేజ్లో వస్తాయి. సో ఈ పర్సంటేజ్లో రావడం వల్ల ఏంటిదంటే, ఇది 2 lakh రెవెన్యూ ఉన్నా మనకి దీంతో కంపేర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇందులో సేల్స్ దీనికి 2 lakh ఉన్నాయి, కానీ మనం గ్రాస్ ప్రాఫిట్ చూసుకుంటే ఓన్లీ 50%. అదే ఈ 1 lakh సేల్స్ ఉండే కంపెనీకి మాత్రం 75% వస్తుంది. అంటే దీనికంటే 50% ఎక్స్ట్రా వస్తుంది మనకి గ్రాస్ ప్రాఫిట్. ఇలా కామన్ సైజ్ చేసుకోవడం వల్ల మనకి పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ తోటి లేదా డిఫరెంట్ కంపెనీస్ తోటి మనం ఇలా ఈజీగా కంపేర్ అనేది చేసుకోగలుగుతాం. అది కామన్ సైజ్ అనాలిసిస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇలా మనం బ్యాలెన్స్ షీట్కి చేయొచ్చు, అంతేకాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా చూసుకున్నట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఈ పెద్ద కంపెనీకి 17.33% వచ్చింది, కానీ చిన్న కంపెనీకి 25% వచ్చింది. సో ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏది బెటర్ అంటే కంపెనీ XYZ అనే. మనం ఉట్టిగా ఇలా చూసామంటే దీనికి 34,000 వస్తుంది, దీనికి 25,000 వస్తుంది. మనం ఏంటి 34,650 వచ్చే దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలేమో అని అనుకుంటాం. కానీ మనం ఇలా కామన్ సైజ్ అనాలిసిస్ చేస్తే మనకి తెలుస్తుంది 25% వచ్చేదే బెటర్ అనేసి. ఇది మనకి ఇన్కమ్ స్టేట్మెంట్. తర్వాత ఇది ఓన్లీ కంపెనీస్కే కాదు, మనం ప్రీవియస్ ఇయర్ నుండి ఈ ఇయర్కి కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది ఇన్కమ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది చూద్దాం. ఇది మనకి బ్యాలెన్స్ షీట్. ఇందులో కూడా మనం సేమ్ టు సేమ్ అలానే చేసుకోవచ్చు, కానీ మనం ఇన్కమ్ స్టేట్మెంట్లో ప్రతి కంపోనెంట్ని రెవెన్యూ తోటి డివైడ్ చేసాం, కానీ ఇప్పుడు ఇలా చేసుకోము. మనం టోటల్ అసెట్స్ తోటి మనం డివైడ్ చేస్తాము. సో మనకి టోటల్ అసెట్స్ అనేవి 100% చూపిస్తుంది, బట్ మిగిలినవన్నీ కంపోనెంట్స్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసినా మనకి 100% వస్తుంది. సేమ్ టు సేమ్ మనకి ఈక్విటీ లయబిలిటీస్లో కూడా అంతే. అన్నిటిని యాడ్ చేస్తే మనకి చివరిగా 100% రావాలి. సో మనము బ్యాలెన్స్ షీట్ కామన్ అనాలిసిస్ అనేది ఇన్కమ్ కామన్ అనాలిసిస్ కంటే మోర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొన్ని కంపెనీస్ ఏంటిదంటే ఈక్విటీని ఇష్యూ చేసి ఫండ్ చేస్తాయి, కొన్ని ఏంటి ఈక్విటీని కొంచెమే ఉంచుకొని డెప్ట్ ఎక్కువ ఇచ్చి చేస్తాయి. అంటే కొన్ని కంపెనీస్కి ఏమో ఈక్విటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని కంపెనీస్కి ఏమో డెప్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేయడానికి మనం కామన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటే మనం కామన్ సైజ్ అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి. సో ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే క్యాష్ అనేది ఇది కంపెనీది కాదు, ఇది ఇయర్కి ఇది పీరియడ్ 1, ఇది పీరియడ్ 2. సో ఇది పీరియడ్కి కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ పీరియడ్కి ఇది 6.9 ఉంది, ఇది 7.7 ఉంది. అంటే క్యాష్ అనేది ఒక ఫస్ట్ పీరియడ్లో 6.9% ఉంది, అది మనకి 7.7%గా పెరిగింది. ఇలా మనకి ఇలా చూడంగానే తెలిసిపోతుంది ఎంత పెరిగిందో అనేసి. కాబట్టి కామన్ సైజ్ అనాలిసిస్ అనేది ఇలా వాడతాము.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వెంటరీ ఉంది, ఇన్వెంటరీ మనకి 0.9 ఉంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 1.1 ఉంది. సో మనకి ఎక్కడ గ్రోత్ ఉంది, ఎక్కడ పడిపోయింది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేవి 19.2 ఉన్నాయి, ఇక్కడికి నెక్స్ట్ పీరియడ్కి 19.8, అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేవి పెరిగాయి. అంటే ఈ కంపెనీ అనేది ఫస్ట్ పీరియడ్ అయిపోయాక కొంచెం అప్పు తీసుకుంది, లాంగ్ టర్మ్ అప్పు తీసుకుంది, దానివల్ల ఇది మనకి 19.2 నుండి 19.8కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అది మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో చూసుకున్నట్టయితే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లోకి వెళ్తే మనకి అప్పు తీసుకుందా లేదా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇలానే బ్యాలెన్స్ షీటే కాదు, నెక్స్ట్ మనకు వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కూడా మనకి ఇలా ఈజీగా ఎక్కడ పెరుగుతుంది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఇన్వెంటరీకి ఖర్చు పెట్టింది ఫస్ట్ అవుట్ఫ్లో ఉంది ఇయర్ 2లో. అదే మనం ఇలా చూసుకుంటే అది అవుట్ఫ్లో కాక బ్రేక్ ఈవెన్ వచ్చేసి పాజిటివ్లో 0.5% వచ్చేసింది. ఇలా మనం మొత్తంగా ఓవరాల్గా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ చూసుకున్నట్టయితే 18%, కానీ మనకి 17%కి పడిపోయింది నెక్స్ట్ ఇయర్కి. అది ఎందుకు అంటే మనం ఇలా చూసుకోవచ్చు, ఇక్కడ అదర్ నాన్ క్యాష్ ఐటమ్స్ అనేవి పెరిగాయి బాగా, దానివల్ల మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేవి తగ్గాయి. ఈ టోటల్ క్యాష్ ఫ్లోస్ అనేవి అంటే ఇప్పుడు ఈ అన్ని క్యాష్ ఫ్లోస్ని దేంతో డివైడ్ చేస్తున్నామంటే ఓవరాల్ టోటల్ క్యాష్ ఫ్లోస్ తోటి డివైడ్ చేస్తాము. ఓవరాల్గా టోటల్ క్యాష్ ఫ్లోస్ని యాడ్ చేస్తే వచ్చేది మనకి దాంతో ఇవన్నిటిని మనం డివైడ్ చేస్తాము. సో ఇది ఇలా మనం కామన్ సైజ్ అనాలిసిస్ అనేది చేసుకుంటాము. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.